శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మేశ్రీ. కొత్త మామిడిపాలెంలోని ఈవీఎం గోదాముల సముదాయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి బి చిన్నబాబులేసు తనిఖీ చేశారు. ప్రతి నెల నిర్వహించే తనిఖీలలో భాగంగా ఈవీఎం గోదాములకు వేసిన సీళ్లను డిఆర్ఓ పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి భద్రతా చర్యలు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు రాజ్యలక్ష్మి, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఊతకోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళతో సంతకం పెట్టించుకుంటారు కదా, మళ్ళీ ఇప్పుడు డ్యూటీ చేసినప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరి 3 hours 1-4 ఉన్నాయి. ఎస్పీ గారి ఆఫీస్ కూడా ఒంగోలు నగరాభివృద్ధికి నిధులు కేటాయింపుతో పాటు కార్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారా రాబట్టి నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని మేయర్ గంగాడ సుజాత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి కోరారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంటను మేయర్ కలిసి నగరాభివృద్ధికి కావలసిన నిధులు సమకూర్చాలని వినతి పత్రాలు అందజేశారు. నగరపాలక సంస్థ అభివృద్ధికి కావలసిన నిధులకు సంబంధించి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపిస్తే అక్కడ తాను కృషి చేసి నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తానని ఎంపీ మాగుంట తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. విజయవాడ నుంచి వస్తే అక్కడ ఏంటంటే అక్కడ నేను ఫాలో చేయించి అంటే వీళ్ళు కొంత పర్సెంటేజ్ భరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు కానీ చేయిస్తాం. ఇది ఒకసారి అక్కడి నుంచి పార్లమెంట్ చేసేటప్పుడు పెట్టకూడదు. పెట్టాలి. అగ్రహారం గేట్ శాంక్షన్ అయింది కదా, దాని మీద మీరు కౌన్సిల్ అందరూ మాట్లాడాలని నాయక్ గారు ఉన్నారో లేదా పొద్దున్నే ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా చెప్పి అది రైల్వే అయింది కదా, అన్ని క్లియర్ అయిపోతే మీకు అడ్డేసి వెళ్తే మీరు గమనించుకోలేదు. చెప్పట్లేదు చేస్తాం. అశోక్ ఎలా ఉన్నావు? ఏం లేదు, ఇప్పుడు అక్కడ ఇప్పుడంతా చాలా మంది మహిళలు వచ్చున్నారు అక్కడ ఇక్కడి నుంచి. ఇప్పుడు అవన్నీ స్తంభాలు వేసి ఉన్నాయి చూడు, పోల్స్, అవి రేపే రిమూవ్ చేయించాలి. చేస్తే వాళ్ళకి నీళ్ళు ఏంటంటే బాగులో పోతున్నాయంట. అప్పుడైతే వచ్చి మళ్ళీ ఇళ్లలో దూరుతున్నాయి నీళ్ళు వచ్చి. రేపే పని చేసి చూపించాను. ఆ బాగు దగ్గర మట్టి కొమ్ము
మీరు ఎవరైనా పంపిస్తారు లేడీస్ కూడా ఉంటారు అంటే సిఎన్ సుబ్బారావు పేరు చెప్పారు కదా ఇక్కడ ఒక నిమిషం మహిళ గారు ఉన్నారు సార్. ఆయన కాంట్రాక్టర్ మీరు ఎప్పుడు వస్తారో ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, మేము వస్తాం అక్కడ. సరే రేపే వెరీ గుడ్ ఓకే అశోక్ థ్యాంక్ యూ. బాలాజీ బిల్డింగ్ పార్సల్స్ ఆఫీస్ ఇక్కడ ఒంగోలు సార్ ఓనర్ భాస్కర్ 2 years బ్యాక్ మా బ్రదర్ చేసాడు సార్ కుదిరి చేసాడు అయితే అప్పుడు వాళ్ళు పోలీసులు బాగా ఇచ్చారు. ఓకే అమ్మా. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఉద్దేశంతో కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రవీణ్ రెడ్డిపై సంతనూతలపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నేడు విచారణకు రమ్మని పిలవడంతో ఇక్కడకు రావడం జరిగిందని ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు ఇచ్చినందున ఇక్కడికి రావడం జరిగిందని, ఈ ప్రాంతంలో ఎవరిపైనా ఎలాంటి అసభ్యకర పోస్టులు పెట్టలేదని, ఇక్కడికి ఎందుకు పిలిపించారో తనకు అర్థం కాలేదని ఆయన తెలిపారు. న్యాయవాది నకరికల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ సంతనూతలపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాల ప్రకారం 7 సంవత్సరాలలోపు శిక్ష పడే అవకాశం ఉందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సిఆర్పి 41 నోటీసు ఇచ్చి బెయిల్పై విడుదల చేయవచ్చని పులివెందులకు సంబంధించిన కేసులు ఇక్కడ తీసుకొచ్చారని అన్నారు. మా పేరు ప్రవీణ్ రెడ్డి అండి, మాది కడప జిల్లా పులివెందుల. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టామని చెప్పి మమ్మల్ని ఇట్లా నోటీస్ ఇచ్చి ఈరోజు విచారణకు అయితే పిలిచారు. మాది వచ్చేసి మేము ఏ పోస్ట్ పెట్టాము, దేని గురించి పెట్టామనేది కూడా మాకు క్లియర్గా ఎఫ్ఐఆర్ అయితే మాకైతే అందజేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడైతే విచారణకు అయితే హాజరవుతున్నాం. ఈరోజు ఇందులో ఇచ్చారు కదా 22వ తేదీ నవంబర్ 2024 రమ్మని చెప్పారు. మేము దానికోసం హాజరవడానికి వచ్చాము. ఇప్పుడు మేము ఇక్కడ ఈ ఊరు అదైతే ఏం పెట్టలేదండి. ఈ ఊరు ఇక్కడ ఈ సంతనూతలపాడని కానీ ఒంగోలని కానీ ఇవి మెన్షన్ చేసి అయితే మేము కూడా పెట్టలేదు. మా లోకల్ కాన్స్టిట్యూన్సీ వచ్చేసి మాది పులివెందుల, కానీ కేసు అయితే ఇక్కడ ఫైల్ చేశారని ఇక్కడికి పిలిపించారు. ఈ సర్కిల్లో పోలీస్ స్టేషన్లో ఫైల్ చేశారు. అది ఎవరు ఫైల్ చేశారు, వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ కూడా మాకు తెలియవు. అసలు వాళ్ళకు మాకు కూడా ఏం లేదు, ఏమి వ్యక్తిగత దూషణలు కానీ ఏం కానీ కేసు అయితే ఫైల్ చేశారు. మేము హాజరవడానికి వచ్చాము. నా పేరు నగరకంటి శ్రీనివాసరావు, అడ్వకేటు, ఇక్కడ ఒంగోలు బార్ అసోసియేషను. ఈరోజు ఒంగోలు రూరల్ పోలీస్ వారు ముద్దిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి సన్ ఆఫ్ వాసుదేవరెడ్డి అనే అతనికి ఎస్ఎన్పాడు పోలీస్ స్టేషన్లో ఈ సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టారని చెప్పని నోటీస్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 35 క్లాస్ 3 BNSS కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. విచారణకు హాజరు కమ్మని, ఇతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పని విచారణకు పిలిచారు. ఈయనకి లాయర్గా మేము ఈరోజు స్టేషన్ దగ్గర ఇతన్ని హాజరుపడడానికి వచ్చాము. విచారణకు వచ్చిన సందర్భంలో ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో, ఈ ఐటీ యాక్టు అట్లాగే BNSS అన్నీ కూడా బిలో 7 years అన్నమాట. మనకేంటంటే 41A CRPS నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే అన్ని కేసుల్లో కూడా మనకి సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు 41 CRPS నోటీస్ ఇచ్చి. ఆ విషయం సిఐ గారిని కలిసి విన్నవించుకుందామని వచ్చాము. యువతకు ఉద్యోగాలు ఇప్పించి మంచి భవిష్యత్తు చూపించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఆ దిశగా జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించేందుకు మార్కాపురంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మాగుంట కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని ఎంపీ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు
యువ నాయకులు నారా లోకేష్ సూచనల మేరకు మా తనయుడు రాఘవరెడ్డి ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్యోగ అవకాశాల కల్పనకు అనువైన పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పే దిశగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగానే ఇటీవల విదేశాల్లో పర్యటించి పెద్ద పెద్ద సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. నిరుద్యోగాన్ని పారద్రోలాలని, పరిశ్రమలు నెలకొల్పే విధంగా రాష్ట్రంలో వడివడిగా అడుగులు పడుతున్నాయని అన్నారు. మార్కాపురం పట్టణంలో ఈ నెల 28వ తేదీన ఏర్పాటు చేసే మెగా జాబ్ మేళాలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు 100 వరకు పాల్గొంటున్నాయని తెలిపారు. 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జాబ్ మేళా చేపట్టడం జరిగిందని అన్నారు. మార్కాపురానికి ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. నిరుద్యోగం అనేది భారతదేశంలో ఒక వ్యాధి లాంటిది అయిపోయింది. ఆ నిరుద్యోగానికి ఉద్యోగాలు ఇప్పించాలి, యువతకి భవిష్యత్తు చూపించాలి అనేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అది అదేవిధంగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఏర్పరుస్తామని చెప్పిన తర్వాత మా యువ మంత్రి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ రకరకాలుగా అన్ని విధాలుగా ఏ పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో దేశంలో నలుమూలల ఇండస్ట్రియలిస్ట్ని కూడా కలుసుకోవటం. ఈ మధ్య మంత్రివర్యులు లోకేష్ గారు అయితే అమెరికా పర్యటన కూడా సాగించి అక్కడి నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్న ఇండస్ట్రీలు కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నలుమూలల్లో అన్ని దగ్గరలో కూడా ఈ పరిశ్రమలు కూడా స్థాపింపజేసి నిరుద్యోగం అనేది పారదోలాలనే ఉద్దేశంలో ఉన్న ఈ సమయంలో మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారికి పెద్దలు మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన సూచనల మీదట మార్కాపురం పట్టణంలో ఒక పెద్ద మెగా జాబ్ మేళా అనేది కార్యక్రమాన్ని నవంబర్ 28వ తారీఖున ఏర్పరుస్తూ ఉన్నారు. అక్కడ ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 100 కంపెనీలు వాళ్ళు 5,000 ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక ప్రోగ్రాం కూడా పెట్టుకోవడం. అందులో ప్రముఖమైన కంపెనీలు కూడా టెక్ మహేంద్ర, టాటా, అమర్ రాజా బ్యాటరీస్, పేటిఎం, ఆరోబింద ఫార్మో, అదానీ విస్, డైకిన్, ఇసుజు, హీరో, బ్లూ స్టార్ ఇటువంటి కంపెనీలన్నీ కూడా మార్కాపురంకి వచ్చి అక్కడ ఈ వీళ్ళనందరినీ కూడా నిరుద్యోగులైన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తలపెట్టి ఆ రోజు సెలక్షన్ అనేది వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. దాదాపు 5,000 ఉద్యోగాలు అనేది కూడా వారు 5,000 మంది వరకు కూడా ఎంపిక చేసి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న పలు కంపెనీలన్నీ కూడా మార్కాపురంకి రావటం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఇది దీనికి వెబ్సైట్ ఒకటి ఉంది magunta.in అని. దాంట్లో అయితే అన్ని హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి, ఒక QR కోడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియ చేయాలనేది ఈ కొత్తగా ఇప్పుడు మన యూత్ వారందరికీ కూడా వారికి తెలిసిందే. ఇవన్నీ కూడా డెఫినెట్గా మార్కాపురంకి అందరూ కూడా వస్తే ఇది సక్సెస్ అవుతుందనేది నాకు నమ్మకం ఉంది. ఇది మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారు ప్రత్యేక దృష్టితో కూడా చూస్తూ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని షార్ప్ ఇండియా అనేది వారు ఈ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. వారైతే వీటిలో కూడా చాలా అనుభవం ఉన్నది. ఈ కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి సెలక్షన్ చేసేది. ఇది అందరినీ కూడా నేను నిరుద్యోగంలో ఉన్న యువకులందరూ కూడా కోరుకునేది ఏమిటంటే దయచేసి మార్కాపురం పట్టణంలో ఆ రోజు జరగబోతున్న మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయండి. ఈ అవకాశాన్ని వదులుకోకుండా మీరు ఆ అదృష్టాన్ని కూడా మీరు దక్కించుకుంటారని మాగుంట కుటుంబం తర్వాత నేను ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా కోరుకుంటున్నాను. విశ్వమాత సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఒంగోలు రవిప్రియమాల ఆవరణలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమ్మిశెట్టి వెంకటరత్నదీప్, కమ్మిశెట్టి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన గోపూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపించారు. సర్వ విఘ్నైర్ బాధ్యతే సర్వమోదక శాస్త్రే నిజితే సమనిదోపవాజిత్వ సిద్ధమ నమో వ్రాతపతే నమో గణైర్ననాగ సువిదర్
గోమాత సకల దేవతల స్వరూపమని, అలాంటి గోమాతను పూజిస్తే సమస్త దేవతామూర్తులను పూజించినట్లేనని కంది రవిశంకర్ పేర్కొన్నారు. ఆవు అత్యంత శ్రేష్టకరమైనది. అటువంటి గోమాతను ప్రతి ఒక్కరూ పూజిస్తే సకల సౌఖ్యాలు శుభాలు కలుగుతాయని అన్నారు. విశ్వమాత సర్వీస్ సొసైటీ వారు గోపూజ కార్యక్రమాన్ని తన ద్వారా నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, చనపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్, వరద నాగేశ్వరరావు, కేఎల్ నరసింహారావు, తిరుమలశెట్టి వెంకట్రావు, కాసాని వాసు, మారేపల్లి సూర్యకుమారి, కొల్ల హనుమంతరావు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇది ఉత్తరాభాషం సమర్పయామి. హస్తో ప్రక్షాళయ మే పాదం ప్రక్షాళయ విరాజంజ అభిశ్రేయాతన గ్రహే లక్ష్మీ రాష్ట్రస్య వసావసాదే వర్చద్రామంతవ సర్గా ఆహ అవాతిరత మండుతాని విశ్వమిత్రమరణ సచేదే సైడ్ రావాలమ్మా సర్గా ఆహ అవాతిర. ఈరోజు గోపూజ ఈ కార్యక్రమం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం అనేది దేశంలో చాలా గొప్పగా మన మోడీ గారు ఆచరణ చేశారు. తర్వాత మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు దీన్ని కార్యాచరణ చేశారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమం అనేది ఇది చేయటం వలన ప్రతి ఒక్కళ్ళు ఆలోచన విధానం అనేది పెరిగిద్ది. ఇది మనకి భూమి ఎంత ఇంపార్టెంటో గోమాత ఎంత ఇంపార్టెంటో, ఈ రెండు ఎంత ఇంపార్టెంటో స్త్రీ అనేది మనకు అంత ఇంపార్టెంటు. మన జీవితంలో ఎంత గొప్పదో శ్రీమాత, అటే గోమాత, అటే భూమాత, ఈ మూడు అనేది మన జీవితంలో ఎవరినైనా సరే ముందు తీసుకెళ్లాల్సింది వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు గోమాతని అందరినీ మనం పూజించి తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తామో గోమాతని అంత మనం గౌరవించాలి. ఈ భారతదేశంలో గోశాలలు 50,000 దాకా గోశాలలు పెట్టాలని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ భారతదేశంలోనే చాలా ఇంపార్టెంట్ది కాబట్టి ఆయన ఇలాంటి చొరవ చేసుకొని ముందుకు వస్తే మంచిది. 50 లక్షల గోవులతో 50,000 గోశాలలతో ఇవన్నీ ఎప్పటికైనా సరే అలాంటి వ్యక్తి కార్యాచరణ చేస్తే ఎంతో పుణ్యం అనేది ప్రతి ఒక్కళ్ళు పెద్దలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల్లో ముందుంటారు. గోవుని ఎప్పుడు దగ్గరగా తల్లిలాగా చూసుకుంటూ ఆయన ఎప్పుడు చేస్తుంటారండి. ఇలాంటి ఆలోచన అనేది మనకి ఎప్పుడు ప్రతి మనిషికి రావాలని కోరిక. ఇలాంటి మేడం గారు ఈరోజు చాలా కష్టపడి ఇలాంటి ఈ కార్యక్రమాన్ని చేసి ఇలాంటి గో పూజని ముందుగా తీసుకెళ్ళి 10 మందికి పరిచయాలు చేయాలి, 10 మందికి అందరి ఆశీర్వాదాలు ఉండాలి అని దాని మీద ముందుకు తీసుకొచ్చారు. జనవరి 10వ తారీఖు కూడా పెద్ద కార్యక్రమం అనేది 106 గోవులతో చేయాలనే కార్యక్రమం దాన్ని ఆలోచించారు. ఇలాంటి కార్యక్రమం అనేది ముందుగా ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారు నోటీసులో కూడా పెట్టి తనకి అక్కడి నుంచైనా సరే ఒక మంచి వార్త తీసుకొని పవన్ కళ్యాణ్ గారితో కూడా అది చేపించాలి మా ఆలోచన. ఆయనకి విన్నపం చేసుకుంటామండి మేము అందరం. ఇలాంటి మంచిది ఈ గోపూజ అనేది. ఎప్పుడైనా సరే మన భయం అనేది మనలో ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతామండి. మనం భయం లేకుండా మూర్ఖంగా ఉండే ఎప్పుడు సక్సెస్ కావండి. ఈరోజు లోక కళ్యాణం కోసం రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు మరియు ఈరోజు రవిశంకర్ గారు లోక కళ్యాణం కోసం మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, సనాతన ధర్మాలు, హిందూ ధార్మిక సంస్థలు ఈరోజు పెంచి పోషిస్తున్న మన గోమాతను, మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలను ఎక్కడ కూడా విడనాడకుండా సమాజ హితం కోసం రవిశంకర్ గారు ఏర్పాటు చేసిన ఈ తలపెట్టిన యొక్క మంచి బృహత్తర కార్యక్రమం మంచి లక్ష్మి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఆచరణలో ఈరోజు మన ఒంగోలులో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతమైనది. సమాజ శ్రేయస్సు కోసం, సమాజ హితం కోసం, ప్రజల యొక్క ఆరోగ్యానికి ఈ తలపెట్టిన కార్యక్రమం ఎంతో గొప్పది, బృహత్తరమైనది. సర్వ సృష్టిలో గోమాత
చాలా శక్తివంతమైనది. అటువంటి గోవుకి ఈరోజు మన ఈ రవిప్రియ అమ్మాల్ మన రవిశంకర్ గారి ఆధ్వర్యంలో, మన లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇటువంటి గోపూజ చేయడం అనేది ఇది విశ్వానికే ఒక శుభ సంకేతం, ఒక శుభ పరిణామం. ఇటువంటి పూజలు అందరూ కూడా ఆచరించి, ఎందుకంటే గోవు నుంచి పండినటువంటి వస్తువులు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. హాస్పిటల్కి పోకుండా కూడా మనం గోవుల నుంచి అనేక రకాల ఉత్పత్తుల ద్వారా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. అటువంటి గోమాతని మనం పూజించడం వల్ల సర్వజనులకు, సర్వజీవులకు ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఈ గోవుల్ని సంరక్షించే విధానంలో మన మీడియా మిత్రులు, మన ఈ పొలిటికల్లో ఉండే గొప్ప గొప్ప రాజకీయవేత్తలు, మోడీ గారి నుంచి, మన పవన్ కళ్యాణ్ గారి నుంచి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆయన గోవులంటే ఎంతో ఇష్టం. ఆ గోపూజ వల్లనే ఆయనకి ఇటువంటి ఘన విజయం లభించిందని చెప్పి నేను అనుకుంటాను. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన తనను కాదని చిన్న చితక నామినేటెడ్ పోస్టులు, ఉద్యోగాలను వైసీపీ వారికి అమ్ముకుంటూ అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ కార్యకర్త బొందలపాటి నాగేంద్రబాబు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఎన్టీఆర్ విగ్రహం చేతికి తాడుతో ఉరివేసుకోబోగా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో మరింత ఆవేదన చెందిన అతను రోడ్ల మీద వాహనాలు వస్తున్న లారీ చక్రాల కిందకు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాగేంద్రబాబు మాట్లాడుతూ పూర్తి ఆధారాలతో టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. పార్టీలో ఉంటూ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకంగా పనిచేసే నకిలీ నాయకుల నుంచి నిజమైన కార్యకర్తలను కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పొచ్చా నేను చస్తున్నా సార్ నీ ఇష్టం అన్నా. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏమంటే కష్టపడ్డ కార్యకర్తలు ప్రతి ఒక్కరిని చేయమని చెప్పింది. మీరు అమ్మకదింగడానికి కదా మీరు నియోజకవర్గాల్లో ఉన్నది కష్టపడ్డాడు మీకు తెలియదా అన్నా? అమ్ముకుదమ్మే రాజకీయం వద్దన్నాడా? నీ ఇష్టం వచ్చిన అమ్ముకుదింగమాట అయితే వెళ్ళిపోయి నుంచే అవసరం లేదు మాకు. 4 సార్లు నీ దగ్గరికి వచ్చా, నువ్వు కనీసం మాట్లాడదామంటే ఏం మాట్లాడుతావు? వైసీపీకి ఇస్తావా నువ్వు? వైసీపీకి ఇస్తావా నువ్వు? ఎట్లా రాజకీయం చేస్తున్నావు? నువ్వు రాజకీయం చూస్తా నేను కూడా. 57వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించామని అధికారులకు, నగరంలోని వివిధ పాఠశాల విద్యార్థులకు, యాజమాన్యాలకు, సాంస్కృతిక సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి తెలిపారు. వారోత్సవాలు చక్కగా నిర్వహించిన గ్రంథాలయ సిబ్బందికి అభినందనలు తెలిపారు. జిల్లా గ్రంథాలయానికి అనేక వనరులు సమకూర్చుకోవాల్సి ఉందని, ముఖ్యంగా సీసీ కెమెరాలతో పాటు పాఠకులు కోరిన డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్ఆర్బీ, బ్యాంక్ మొదలైన కాంపిటీషన్ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అడిగినందున వాటిని సమకూర్చమని కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను కోరామని తెలిపారు. ఒంగోలు గ్రంథాలయంలో మరుగుదొడ్ల పైభాగం స్లాబ్ ఊడి పడుతున్నందున అవి పాఠకులపై పడుతున్నాయని, వాటి మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేస్తే జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీటన్నింటి కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తే జిల్లా కేంద్ర గ్రంథాలయ పాఠకులకు ఇబ్బందులు లేకుండా చేయగలుగుతామని చెప్పారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు జరిగాయి. ఈ వారోత్సవాల్లో అందరూ బాగా స్పందించారు. మా సిబ్బంది కూడా ఘనంగా నిర్వహించారు. ఈ గ్రంథాలయ వారోత్సవాలు మా రాష్ట్ర సంచాలకుల వారి ఆదేశాల మేరకు అందరూ బాగా చేశారు. వాళ్ళ సూచనలు, సలహాలు పాటించి అందరూ ఘనంగా నిర్వహించారు. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో కూడా అందరూ సహకరించారు. ఈ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కలెక్టర్ మొదలుకొని జేసీ గారు, అట్లాగే జిల్లా అధికారులందరూ స్పందించారు. దాదాపు 40 మంది పైగా అతిథులు వచ్చారు. అట్లాగే శాఖ గ్రంథాలయాలు కూడా మంచిగా చేశారు. వాళ్ళు కూడా అతిథులు పిలిపించి పిల్లలకి అందరూ పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళు పోటీ పరీక్ష నిర్వహించి వాళ్ళకి చివరిలో సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠకులు అందరూ స్పందించి అధికారులు, ముఖ్య అతిథులు సమయానికి వచ్చి వాళ్ళ పిల్లలకు కూడా మంచి సందేశం ఇస్తూ
సలహాలు సూచనలు ఇచ్చారు. మంచిగా ఈ వారం రోజులు ఘనంగా జరగాలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి మీడియా మిత్రులు ఒంగోలు కమ్మపాలెంలో కమ్మవారి సేవా సంఘం బ్రాంచ్ కార్యాలయాన్ని సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ ప్రారంభించారు. కమ్మపాలెంలో పెంట్యాల శ్రీనివాసరావు, పెంట్యాల రామకోటేశ్వరరావు సోదరులు ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభం సందర్భంగా కమ్మవారి సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. కమ్మవారి సేవా సంఘం కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని మండవ మురళీకృష్ణ తెలిపారు. ఈ నెల 24వ తేదీ జరిగే కమ్మవారి కార్తీక వర్ణ సమారాధనలో దాదాపు 60 లక్షల రూపాయలకు పైగా స్కాలర్షిప్లు అందజేస్తున్నామని చెప్పారు. నిరుపేదలైన అన్ని కులాల వారిని గుర్తించి వారికి సహాయ కార్యక్రమం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘం ఫౌండర్ డాక్టర్ సీతారామయ్య, ఉపాధ్యక్షుడు బాపయ్య చౌదరి, నాగబైన భాస్కర్రావు, మహిళా అధ్యక్షురాలు వడ్డెంపూడి సుజాత, అధికార ప్రతినిధి రావుల పద్మజ, గార్లపాటి శ్రీనివాసరావు, దుగ్గినేని వెంకట్రావు, కార్పొరేటర్ రమణయ్య, చిడిపోతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ముందుగా మనం ఈ కమ్మపాలెం నుంచే అంకురార్పణ చేశాం. పెండ్యాల శ్రీనివాసరావు, రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నాం. వారికి నా కృతజ్ఞతలు. రేపు మీటింగ్ మన వనభోజనాలకి తప్పకుండా మనమే కాకుండా మన ఇళ్లలో పనిచేసే వాళ్ళు కూడా కలుపుకొని వాళ్ళు కూడా మన భోజనానికి రమ్మని చెప్పి ఆహ్వానించండి. వాళ్ళు కూడా మనతోనే కలిసి ఉంటున్నారు. రోజు మన ఇళ్లలో పనిచేసుకుంటూ మనతోకి తోడుగా ఉంటున్నారు. కాబట్టి అందరూ మనకి కావాలి. మనం ఇప్పుడు ఈ పిల్లలకి డొనేషన్లుగా అమ్మవారికే కాకుండా కొంత పర్సంటేజ్ ఇతర కులాలు కూడా అనుకున్నాం. కాబట్టి అలాగే భోజనాల్లో కూడా వాళ్ళని కూడా కలుపుకొని వెళ్దాం. అందరూ భోజనం చేస్తేనే మనకి ఇది ఆనందదాయకంగా ఉంటుంది. మనకు సంబంధించిన మంగళి, చాకలి, యాదవ ఇటువంటి వాళ్ళందరూ కూడా మనం సహాయం చేయాలి. సమాజంలో మనలో వాళ్ళ ఆదర్శ ఉద్దేశంతో మనం 70-30% ప్రకారం 70-30 మన వాళ్ళు 70 మంది చేసుకుంటూ 30 వాళ్ళు కూడా చేసుకుంటూ సమాజంలో మనం ముందుండాలనే ఉద్దేశంతో కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మాధవ చెప్పినట్లుగా ఇక్కడ మన మాధవ గురించి ఒక మాట చెప్పాలండి. మరి మన ఎన్టీఆర్ కడపల్లిలో మనం సబ్ పెట్టినప్పుడు కానివ్వండి, అలాగే గొప్పలో ఎన్టీఆర్ పేరు మీద నాటకోత్సవం జరుపుకుంటుంది కానీ ఎన్టీఆర్ విగ్రహం ఒకటి ఉంటుంది. మన మాధవ అందరికీ పాపం అభిమానంగా పంపిస్తూ ఉంటారు. లారీ జరిగేస్తాం. రేపు కూడా నాయన దగ్గర తీసుకోవాలనే బాధ్యతగా స్టేజ్ మీద పెట్టాలి. కాబట్టి తమ సంఘాలు కలిపి చేసుకుంటుంది. సో రేపు 24వ తారీఖు మన వెంకటరాజపాలెం దగ్గర వనభోజాలు దిగ్విజయం చేయాలని, అట్లానే వాటిని బయట ఎక్కువగా డిస్కషన్ పెట్టుకుంటే ఇక్కడే నివృత్తి చేసుకుని క్లీన్ చేసుకుంటే డెఫినెట్గా మనం మంచి పొజిషన్లో ఉంటాం. అందరికి సేవ చేయగలుగుతాం. మన కుటుంబంలో వాళ్ళకి, మన కమ్మవారికి కాకుండా మిగతా సంఘాలకు కూడా మనం రోల్ కార్తీక దామోదర మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసమని, శివకేశవులను పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత కలిగి ఉన్నత ధ్యాన స్థితికి చేరుకుంటామని, కావున ప్రతి ఒక్కరూ ప్రదోషకాలంలో దీపాలు వెలిగించి పరమశివునికి అభిషేకం నిర్వహించడం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన గురువులు బిఎస్ నారాయణ రెడ్డి, పాలగుళ్ల పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఏకేవీకే ప్రాంగణంలోని సరస్వతి మాత విగ్రహం వద్ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధర్మశాస్త్ర విభాగం ద్వారా ఏర్పాటు చేసిన వేదికపై శివలింగాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా రిషి దేవవ్రత్ శరణానంద గురువులచే గణపతి అధర్వ శీర్ష అంగన్యాలు, పంచామృత స్నానం, నమక చమకాదులతో వేద సహితంగా రుద్రపూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు రుద్ర పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎన్ని ఆస్తులున్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె జీవితమైన కంటి నిండా నిద్రపోయే జీవితమే ధన్యం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.